ఫీఫా వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 32 బాబా రెండు మంచి మ్యాచెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇవాళ. సో మీరు ఫీఫా వరల్డ్ కప్ చూడకపోతే ఈ వీడియో అయితే చూసండి, మీకైతే రెండు మంచి మ్యాచెస్ గురించి చెప్పబోతున్నా. సో రౌండ్ ఆఫ్ 32 అయితే మొదలైపోయింది ఫీఫా వరల్డ్ కప్లో. సో రౌండ్ ఆఫ్ 32 అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఓడిపోతే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. సో నాకౌట్ స్టేజెస్ అన్నట్టు క్రికెటింగ్ టర్మ్స్లో మాట్లాడుకుంటే. సో గైస్ రెండు మ్యాచెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి జర్మనీ వర్సెస్ పారాగ్వే. సో ఇక్కడ మీరు అందరూ పేరు వినే చెప్పేయచ్చు జర్మనీ ఫేవరెట్స్ అని. పేరు వినే కాదు, మ్యాన్ టు మ్యాన్ మార్కింగ్ ఆర్ వాళ్ళ ప్లేయింగ్ స్టైల్, వాళ్ళ ప్లేయర్స్ కంపారిజన్ అన్నిట్లో జర్మనీ ఇస్ ది విన్నర్ అని తెలిసిపోతుంది. కానీ పిచ్ మీద జరిగిన ఒక డిస్ట్రక్షన్, ఒక బిగ్గెస్ట్ అప్సెట్ ఆఫ్ ది ఫీఫా వరల్డ్ కప్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు ఈ నిన్న జరిగిన మ్యాచ్. సో ఏం జరుగుతుందంటే, సో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే పారాగ్వేనే లీడ్ తీసుకుంటారు, ఫస్ట్ గోల్ అయితే వేస్తారు. అండ్ దాని తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ జర్మనీ అయితే ఈక్వలైజ్ చేస్తుంది. అండ్ అది ఎండ్ టైం వరకు అలానే స్కోర్ అయితే 1-1 ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా టైంలోకి మ్యాచ్ వెళ్తుంది. సో ఎక్స్ట్రా టైంలో కూడా ఎవరైతే స్కోర్ అయితే చేయలేకపోతారు, సో ఎక్స్ట్రా టైంలో కూడా స్కోర్ 1-1 అవుతుంది. సో ఎక్స్ట్రా టైం అయిపోయింది. సో ఏం జరుగుతుందని అందరికీ ఒక టెన్షన్ అయితే మొదలైంది. తెలుసు జర్మనీ ఫేవరెట్స్, జర్మనీ గెలుస్తుంది కదా, ఏం కాదని ఒక హోప్ ఉన్నా కూడా సంథింగ్ ట్విస్ట్ ఈస్ వెయిటింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పెనల్టీ షూట్అవుట్లో జర్మనీ చేసిన ఒక ఇద్దరు, టు బి ఫ్రాంక్, ఇద్దరు అయితే మంచి పెనాల్టీస్ అయితే తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఫస్ట్ టైం పెనాల్టీస్ బచ్చాపురాలు పెనాల్టీ తీసుకున్నారు. ఇద్దరైతే చెరిమూడు మిస్లు అయితే చేశారు. సో సడన్ డెత్కి వెళ్తే మ్యాచ్ అయితే వెళ్ళిపోయింది. సడన్ డెత్ అంటే మీరు ఒక్క పెనాల్టీ మిస్ చేసినా కూడా మీరైతే ఓడిపోయినట్టు, అక్కడికక్కడే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోతుంది. సో సడన్ డెత్లో పారాగ్వే అయితే మ్యాచ్ని అయితే గెలిచింది. సో మంచి గోల్ కీపింగ్ అయితే చేశారు ఇద్దరు గోల్ కీపర్. సో లక్ పారాగ్వే సైడ్ అయితే ఉంది. సో జర్మనీ అయితే మ్యాచ్ అయితే ఓడిపోయింది అండ్ జర్మనీ నాక్అవుట్ అయితే అయిపోయింది. సో ఇంటికైతే వెళ్ళిపోయారు. సో వాళ్ళైతే ఒక సెమీఫైనలిస్ట్ కంటెండర్స్ ఉండే జర్మన్స్. సో వాళ్ళైతే మ్యాచ్ ఇంటికైతే వెళ్ళిపోయారు. అండ్ మన నెదర్లాండ్స్ వర్సెస్ మొరక్కో. సో మనకి ఎర్లీ మార్నింగ్ జరిగిన మ్యాచ్. సో 5:30 అరౌండ్ అలా జరుగుతుంది. సో ఈ మ్యాచ్ కూడా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మనందరికీ. సో ఫస్ట్ యాజ్ ఆల్వేస్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లియర్ ఫేవరెట్స్ అనుకున్నాం మన నెదర్లాండ్స్. ఎందుకంటే వ్యాన్ డైక్ ఉన్నాడు, మంచి ప్లేయర్స్ ఉన్నారు మన నెదర్లాండ్స్ టీంలో. సో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మ్యాచ్ వెళ్తూ ఉంటుంది. హాఫ్ టైం వరకు ఎవరు స్కోర్ చేయలేరు. సో హాఫ్ టైం అయిపోయిన తర్వాత ఫస్ట్ గోల్ వేసేది ఎవరో తెలుసా? నెదర్లాండ్. సో నెదర్లాండ్ అయితే స్కోర్ చేస్తుంది. టైం అయిపోతుంది, 90 minutes అయిపోతుంది. అండ్ ఇంజురీ టైంలో ట్విస్ట్ అయితే వస్తుంది మొరోకోకి. సో మొరోకో ఇంజురీ టైంలో స్కోర్ చేసి మ్యాచ్ని అయితే డ్రా చేస్తుంది కదా. సో ఇంజురీ టైం అయిపోతుంది, మ్యాచ్ అయిపోతుంది, ఫుల్ 90 minutes ప్లస్ ఇంజురీ టైం అయిపోతుంది. అండ్ ఇద్దరు అయితే 1-1లో డ్రాగా అయితే ఉంటారు. సో దాని తర్వాత ఎక్స్ట్రా టైం అయితే యాడ్ చేస్తారు. ఎక్స్ట్రా టైంలో కూడా మ్యాచ్ టై అవుతుంది. అండ్ ఈ మ్యాచ్ కూడా పెనాల్టీ షూట్అవుట్కి అయితే వెళ్తుంది. అండ్ వీళ్ళ పెనాల్టీ షూట్అవుట్ చూస్తే మీకు అసలు నవ్వొస్తాయి కదా, అట్లా తీసుకుంటారు వీళ్ళు పెనాల్టీ షూట్అవుట్స్. సో వీళ్ళది కూడా అంత మంచి పెనాల్టీ షూట్అవుట్ అనేది చెప్పుకోలేము. ఎందుకంటే అసలు గోల్ పోస్ట్ కూడా గోల్ కీపర్ సేవ్ చేయాల్సిన పని కూడా లేదు, అన్ని ఎక్కడెక్కడికో కొడుతుంటారు, కొన్ని క్రాస్ బార్కి కూడా తగులుతూ ఉంటాయి. సో అలా జరుగుతూ మన మొరోకో అయితే మ్యాచ్ అయితే గెలుస్తుంది. ఎందుకంటే మొరోకో ఐ థింక్ 5లో 3 కన్వర్ట్ చేస్తారు. అండ్ జర్మనీ అయితే మన నెదర్లాండ్స్ అయితే కన్వర్ట్ అయితే చేయలేకపోతారు. సో బెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవాలి ఇది కూడా ఒకటి. అండ్ ఇంకొక మ్యాచ్ నిన్న నైట్ 10:30 PM అరౌండ్ జరిగిన మ్యాచ్ బ్రెజిల్ వర్సెస్ జపాన్. సో ఇది కూడా ఒక మంచి రసవంతరమైన మ్యాచ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మంచి ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ కూడా వస్తుంది. అండ్ ఇందులో కూడా ట్విస్ట్ జరుగుతుంది ఒకటి. సో జపాన్ అయితే లీడ్ తీసుకుంటుంది ఫస్ట్. సో హాఫ్ టైం అయిపోయాక కూడా జపాన్ లీడ్లో ఉంటుంది. అరౌండ్ 70th minute బ్రెజిల్ అయితే స్కోర్ చేస్తుంది. 1-1 మ్యాచ్ అయితే అక్కడికైతే అవుతుంది. సో మ్యాచ్ వెళ్తూ ఉంటుంది. అబ్బా మళ్ళీ ఎక్స్ట్రా టైం, మళ్ళీ పెనాల్టీ షూట్అవుట్కి వెళ్తుందా అనే టైంలోనే బ్రెజిల్ స్కోర్ చేస్తుంది, మ్యాచ్ అయితే గెలుస్తుంది. సో బ్రెజిల్ ఇంటూ ది రౌండ్ ఆఫ్ 16, మన మొరోకో ఇంటూ ది రౌండ్ ఆఫ్ 16 అండ్ పారాగ్వే ఇంటూ ది రౌండ్ ఆఫ్ 16. సో మంచి మ్యాచెస్ అయితే జరిగాయి. సో ఇవాళ కూడా ఒక నార్వే మ్యాచ్ ఉంది అండ్ ఫ్రాన్స్ మ్యాచ్ ఉంది. సో మీరైతే చూడడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఫీఫా వరల్డ్ కప్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటా. సో నెక్స్ట్ వెళ్దాం, అందరికీ బాయ్.